వెల్కమ్ బ్యాక్ టు టెక్ రాహుల్ యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు మనకి లేటెస్ట్‌గా ఏ ఏ యాప్స్‌లో ట్రెండ్ అవుతున్న ఒక యాప్ గురించనమాట. సో, యాప్ వచ్చేసి క్లౌడ్ ఏఐ. క్లౌడ్ ఏఐ అనేది చాలా ఇప్పుడు చాట్‌జీపీటీ గాని, జెమినీతో కంపేర్ చేస్తే చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ క్లౌడ్ ఏఐ గాని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా గాని ఇంప్లిమెంట్ అయితే సాఫ్ట్‌వేర్ జాబ్స్ కూడా చాలా కష్టమనమాట. ఈ క్లౌడ్ ఏఐ వచ్చేసి ఇది ఆంథ్రోపినిక్స్ అనే ఒక వాళ్ళు డిజైన్ జేశారు. సో, క్లౌడ్ ఏఐ అనేది మనం ఇప్పుడు ఎలా ఇన్‌స్టాల్ జేసుకోవాలి, అది కూడా ల్యాప్‌టాప్ వర్షన్‌లో ఎలా ఇన్‌స్టాల్ జేయాలనేది ఈ వీడియోలో మీకు మొత్తం ఫుల్ డీటెయిల్‌గా ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఇక్కడొచ్చేసి మనకి ల్యాప్‌టాప్ విండోస్ వెర్షన్‌కొచ్చేసరికి మీకు విండోస్ స్టోర్‌లో అయితే డైరెక్ట్‌గా అవైలబుల్‌గా లేదు. సో, వచ్చేసి ఇప్పుడు మనం ఎలా ఇన్‌స్టాల్ చేస్తామంటే గూగుల్‌లో సెర్చ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తానట. గూగుల్‌లో వచ్చేసి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ తోటి. ఒకటి మనం క్లాడ్ ఏ అని క్లియర్‌గా సెర్చ్ చేసిన తర్వాత మీకిక్కడ క్లాడ్ ఏ అనే వస్తుంది గదా! ఇక్కడ ఈ క్లాడ్ ఏ మీద మీరు క్లిక్ చేస్తే మీకిక్కడ ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేశాననమాట. మీకు ప్రెజెంట్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ ఏంటంటే మీకు క్లాడ్ ఏఐ చేయగానే ఇక్కడ సైన్ ఇన్ టు ఏఐ అని ఉంటది. సైన్ ఇన్ చేసుకోవచ్చు. క్లాడ్ ఏఐ సైన్ ఇన్ చేసుకోవచ్చు. మీకు డౌన్‌లోడ్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ క్లాడ్ ఏఐ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది ఇక్కడ క్లాడ్ బై ఆంథ్రోపిక్ అని ఉంటది. ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేస్తే మీకు డౌన్‌లోడ్ ప్రాసెస్ అనేది మొత్తం చూపిస్తది. ఓకే. క్లాడ్ ఏఐ అనేది మనకిక్కడ డౌన్‌లోడ్ క్లాడ్ ఏఐ టైప్ చేసిన తర్వాత మీకిక్కడ డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అని చూపిస్తుంది గదా! ఇక్కడ మీరు డౌన్‌లోడ్ ఫర్ విండోస్ కొడితే మీకు ఇక్కడ డౌన్‌లోడింగ్ సింబల్ ఒచ్చి ఈ డౌన్‌లోడ్ అవుతది. ఆ డౌన్‌లోడ్ అయిన తర్వాత మీరు ఫైల్‌కి యాక్సెస్ అనేది ఇవ్వాలన్నమాట. యాక్సెస్ ఇస్తే మీకది డౌన్‌లోడ్ అయిపోతది. చూడండి ఇక్కడొచ్చేసి ఇప్పుడు ఈ క్లాడ్ ఏఐ అనేది డెస్క్‌టాప్ వెర్షన్ ఉంది. అలాగే మొబైల్ వెర్షన్ ఉంది. ఈ మొబైల్ వెర్షన్ అనేది లేటెస్ట్‌గా మన ఇండియాలోనే ఈ మధ్య కాలంలోనే లాంచ్ అయింది. ఒక 1 మంత్ బ్యాక్ లాంచ్ అయిందనమాట. సో, వచ్చేసి డెస్క్‌టాప్ వెర్షన్‌లో మనకి ఐఓఎస్ సపోర్ట్ ఉంటది. విండోస్ వెర్షన్ సపోర్ట్ కూడా ఉంటది. అలాగే మొబైల్స్ వచ్చేసరికి మొబైల్ ఐఓఎస్ వెర్షన్ ఉంటది. ఆండ్రాయిడ్ వెర్షన్ ఉంటది. ఇక్కడ డౌన్‌లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ క్రోమ్‌లో డౌన్‌లోడ్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ రాహుల్ యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియో వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలో మనకి క్లాడ్ ఏఐ అనేది ఎలా డౌన్‌లోడ్ చేయాలనేది మీకు క్లియర్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాం కదా! సో, ఈ వీడియో వచ్చేసి క్లాడ్ ఏఐ అనేది ఎలా ఉంటదనేది మనకిక్కడ క్లియర్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదొచ్చేసి క్లాడ్ ఏఐ యొక్క ఇంటర్‌ఫేస్ అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ కోడింగ్, లెర్నింగ్, రైట్ అండ్ లైట్ స్టఫ్ అండ్ క్లాడ్స్ చాయిస్ అని ఉంది కదా! సో, మనం ప్రీవియస్ వీడియోలో ఏం చేశామంటే, క్లాడ్ ఏఐ అనేది ఎలా డౌన్‌లోడ్ చేయాలనేది మనకి క్లియర్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసరికి మీకు కింద డిస్క్రిప్షన్‌లో అనేది ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, వచ్చేసి ఇప్పుడు మనం క్లాడ్ ఏఐ అనేది ఉన్నాం. ఇక్కడ మనకి క్లాడ్ ఏఐలో జనరల్ చాట్‌జీపీటీలో ఏ క్వెషన్ అడిగినా మనకి ఆన్సర్ అనేది ఇస్తది కదా! సో, క్లాడ్ ఏఐలో వచ్చేసి ఇది కూడా ఒక బేసిక్ బేసిక్ ప్రా ఇది ప్రాంప్ట్స్ అనేది మనం ఇస్తే ఆన్సర్ అనేది ఇస్తది. సో, నేను ఒక జనరల్‌గా ప్రాంప్ట్ అనేది ఇస్తాను. ఈ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు మనకి ఆన్సర్ అనేది ఏ విధంగా కావాలంటే ఇక్కడ చూడండి ఓపస్ 4.6 అనే ఒక వేరియేషన్ ఉంది. నేను ప్రెజెంట్ యూజ్ చేసేది సోనెట్ 4.6 ఎక్స్‌టెండ్ వెర్షన్ అనమాట. ఇదేంటంటే మోస్ట్ ఎఫెక్టివ్ ఫర్ ఎవ్రీ టాస్క్స్ అనే దీనికైతే ఈ ఫీచర్ అనేది బెటర్‌గా ఉంటది. హైక్యూ ఒకటుంది. తర్వాత మోర్ మోడల్స్‌కెళ్ళినప్పటికి ఓపస్ 4.5, 3 అండ్ సోనెట్ 4.5. ఇది మనం వచ్చేసి సోనెట్ 4.6 ఫీచర్‌లో అనేది ఎనేబుల్ చేశాననమాట. సో, ఇప్పుడు ఇక్కడ మనం సెండ్ చేయగానే మనకిక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్ డీటెయిల్‌గా ప్రొవైడ్ చేస్తది. హే రాహుల్ గ్రేట్ టు మీట్ హౌ కెన్ ఐ హెల్ప్ టుడే అని అడిగింది గదా! చూడండి మనకిక్కడ ఆన్సర్ గూడా మనకి ఎన్ని సెకండ్స్‌లో వచ్చిందంటే,
ఇక్కడ యూజర్ జస్ట్ టైప్డ్ ద నేమ్. ఐ విల్ గ్రీట్ దెమ్ వార్మ్‌లీ డన్. మనకి ఆన్సర్ కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకి ఎంతసేపు ఆన్సరింగ్ జరిగిందో కూడా మనకి అందులో క్లియర్ డీటెయిల్‌గా వస్తది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ ఉంటదనమాట. ఈ సెర్చ్ ఆప్షన్‌లో మీకు మీరు ప్రీవియస్‌గా ఏవేవి చేశారో అవి మొత్తం మనం సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చాట్ ఆప్షన్ ఉంటది. చార్ట్స్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రీవియస్‌గా మనం ఏమేం చేసామో ఆ చార్ట్స్ అన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌కొచ్చేటప్పటికి ఇక్కడ మనం ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్, డిస్క్రిప్షన్ దేనికోసం మనం ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నామో, ఆ డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని కొట్టగానే మనకి ప్రాజెక్ట్ అని క్రియేట్ అవుతది. నేనొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ నేను ప్రీవియస్‌గా ఒక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేశాననమాట. యూట్యూబ్ కంటెంట్ అని. ఇక్కడ యూట్యూబ్ కంటెంట్ అనే ప్రాజెక్ట్ మీద మనం క్లిక్ చేస్తే ఈ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ మెమరీ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫైల్ యాడ్ చేయగానే మనకి ఆ ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా కావాలనేది ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇస్తే, ఆ ప్రాంప్ట్ తగ్గట్టు ఆ ఫైల్ వీడియో అనేది మనకి క్రియేట్ చేసి ఒక కంటెంట్‌ననేది ప్రొవైడ్ చేస్తదనమాట. ఇక్కడొచ్చేసి మనం యాడ్ అనే ఫైల్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఈ ఫైల్స్ అని ఎలా అప్‌లోడ్ చేసుకోవచ్చంటే, మన డివైస్ నుంచి అప్‌లోడ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కంటెంట్ అని పెట్టుకోవచ్చు. గిట్‌హబ్ గాని, గూగుల్ డ్రైవ్ గాని ఈ రెండిటి నుంచి మనం ఫైల్స్ అనేది అప్‌లోడ్ చేసుకోవచ్చు. నేను డివైస్ నుంచి అప్‌లోడ్ చేస్తాను. అంటే ఏదో ఒక ఫైల్‌ని మనం తీసుకొని అప్‌లోడ్ చేద్దాం. అంటే ప్రెజెంట్ ఇక్కడ వీడియోస్ వచ్చేసరికి జస్ట్ మనం వీడియో అనేది ఇలా అప్‌లోడ్ చేసుకొని మనం పెట్టొచ్చు. కాకపోతే ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్ ఫైల్స్ అనేది నాకు ఎనేబుల్ అవ్వట్లేదు. ఎనేబుల్ జేసుకోవచ్చు అది కూడాను. అది సెట్టింగ్స్‌లో మార్చి ఎనేబుల్ జేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫైల్‌ని అప్‌లోడ్ చేసుకొని, ఇక్కడ మనకది ఎలా కావాలంటే అలా మనం కంటెంట్‌ని ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చేసి దానికి తగ్గట్టనేది ఆ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతది. నెక్స్టొచ్చేసి ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ కాకుండా ఇప్పుడు నెక్స్ట్ అసలైన మెయిన్ ఈ క్లౌడ్ ఏఐ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కారణం ఈ ఫీచరే. ఆర్టిఫాక్ట్స్ అని ఉంటది. మనకిక్కడ ఇది విండోస్ వెర్షన్ మరియు విండోస్ వెర్షన్‌కొచ్చేసరికి ఆర్టిఫాక్ట్స్ అని ఉంది. అదే ఐఓఎస్ వెర్షన్‌కొచ్చినప్పటికి ఐడియాస్ అనే ఒక ఫీచర్ ఉంటదనమాట. ఇక్కడ నేమ్ అనేది చేంజ్ అవుతది. అది చూసుకోండి విండోస్‌కి, ఐఓఎస్‌కి. ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ ఫీచర్స్‌కొచ్చినప్పటికి ఇక్కడ న్యూ ఆర్టిఫై అనేది మనం ట క్లిక్ చేయగానే మీకు చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చూడండి ఇప్పుడు యాప్స్ అండ్ వెబ్‌సైట్స్, డాక్యుమెంట్ టెంప్లేట్స్, గేమ్స్, ప్రొడక్టివిటీ టూల్స్, క్రియేట్ ప్రాజెక్ట్, క్విజ్, సర్వే, స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే మొదటి నుంచి అంటే స్క్రాచ్ నుంచి స్టార్టింగ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నేను ఇక్కడ యాప్ అండ్ వెబ్‌సైట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయగానే మీకు ఏ డొమైన్‌లో యాప్ కావాలనేది మనకిక్కడ అడుగుతది. చూడండి ఇక్కడ. ఆహ్, ఇక్కడ చూడండి గ్రేట్ ఎ చాయిస్ లెట్స్ బిల్డ్ అప్ ఆన్సమ్ టు గ్రేట్ స్టార్ట్. ఐ హావ్ ఫ్యూ క్వెషన్స్. ఇక్కడ చూడండి మనకి యాప్ అనేది వాట్ కైండ్ ఆఫ్ యాప్ ఆర్ వెబ్‌సైట్ డు యూ వాంట్ టు క్రియేట్? ల్యాండ్ పేజింగ్ పోర్టఫోల్ అయినా, వెబ్ యాప్ టూల్ అయినా, డాష్‌బోర్డ్ గాని, అదర్స్ గాని. ఇప్పుడు మనం వెబ్ యాప్ టూల్ అనేది ఇక్కడ ల్యాండ్ పేజ్ పోర్టఫోల్ అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను వెబ్ యాప్ టూల్ అనేది ఒక వెబ్ యాప్ టూల్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి మనకి ఆ వెబ్‌సైట్ అనేది మనకు పర్సనల్‌గా కావాలా? బిజినెస్ పరంగా కావాలా? ఫన్ పరంగా కావాలా? ఆర్ సంథింగ్ ఎల్స్ ఇంక దేనికైనా యూజ్ చేసుకోవచ్చా? నేను బిజినెస్ పరంగా కావాలనేది క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి క్లీన్ అండ్ మినిమలా, బోల్డ్ అండ్ మోడర్నా, డార్క్ అండ్ సిక్కా అండ్ కలర్‌ఫుల్ అండ్ ప్లేఫుల్లా. మనకి ఆ వెబ్‌సైట్ అనేది ఏ రకంగా కావాలనేది. మనకిక్కడ నేను క్లీన్ అండ్ మినిమల్ అనేది క్లిక్ చేస్తాననమాట. ఇక్కడ క్లియర్ అండ్ మినిమల్ అని ఇచ్చాను. థింకింగ్. ఆహ్, నేను సపోజ్ ఇప్పుడు మా నేను బిజినెస్ ఒక నేమ్ ఇస్తాననమాట. ఆహ్
ఇక్కడ చూడండి. ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ టూల్స్ ఆర్ యాక్చువల్లీ ఫైండింగ్ అని ఉంది. ఇక్కడ ట్రాక్ అనాలిసిస్, జనరేట్ ప్రాసెస్. ఆహ్, హ్మ్. హ్మ్. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ మనకిక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది చూడండి. హౌ టు డిస్క్రైబ్ యువర్ యాప్ ఐడియా, బిల్డింగ్ ప్రాసెస్ అండ్ సంథింగ్ ఎల్స్. ఆహ్, ఇక్కడ మనకి ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఇస్తది. జస్ట్ మనం యాప్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయొచ్చంటే వచ్చేసరికి యాప్ యాప్ నేమ్ అనేది అనేది ప్రాంప్ట్ ఇచ్చాననుకోండి. హ్మ్. గ్రోసరీ, గ్రోసరీ యాప్ అనిస్తే మనకి గ్రోసరీకి సంబంధించిన యాప్ క్రియేటింగ్ గురించి ఇస్తాను. హ్మ్. A grocery app lets to make the couple more choice. ఆహ్, ఇక్కడ చూడండి. గ్రోసరీ యాప్ అనే డ్యూ అని ఇచ్చాం కదా! ఇక్కడ చూడండి. షాపింగ్ లిస్ట్ మేనేజరా, మీల్ గ్రోసరీ స్టోరా, ఇన్వెంటరీయా, ప్యాంట్రీ ట్రాకింగ్ అంటే ఇక్కడొచ్చేసి మనం గ్రోసరీ స్టోర్ అండ్ ఆర్డరింగ్ యాప్ అనేది ఇస్తాను. ఇక్కడ చూడండి. జస్ట్ అది కూడా ఎవరి కోసమంటే, అంటే దేనికోసం అంటే కస్టమర్స్ ఆర్డరింగ్ గ్రోసరీస్ కోసమా? స్టోర్ ఓనర్స్ మేనేజింగ్ ప్రొడక్ట్స్ కోసమా? ఫ్యామిలీ ఆర్ హౌస్ బోట్ కోసమా? ఇప్పుడు మనం స్టోర్ ఓనర్ మేనేజింగ్ ప్రొడక్ట్స్ కోసం మనం క్లిక్ చేస్తామనమాట. ప్రొడక్ట్ డాష్‌బోర్డ్, యాడ్, ఎడిట్ అండ్ ప్రొడక్ట్స్, కేటగరీ ఫిల్టరింగ్, నెక్స్ట్ స్టాక్ అండ్ బడ్జెట్స్, సెర్చ్ బార్, డిలీట్ ప్రొడక్ట్స్. ఓకే. యాప్ నేమ్ అనేది మనం ఇస్తే, నేనొక నేమ్ ఇస్తాను. హ్మ్. హ్మ్. యెస్. డ్రాఫ్ట్ ఆర్టికల్ చూడండి. ఇప్పుడు మనకి ఆ యాప్ అనేది ఎలా బిల్డ్ అవుతదో మీకు చూపిస్తాను చూడండి ప్రతీదీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. కోడ్ అనేది మీకు హెచ్‌టీఎంఎల్ బేస్ మీద రాస్తది మొత్తం అంతా మీకు. చూడండి. కోడ్ కూడా యాజ్ టీజ్‌గా అదే రాస్తుందనమాట. మొత్తం మనం జస్ట్ యాప్ బిల్డప్ చేసినప్పుడు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే చాలు. ఇది కోడ్ మొత్తం రాసిచ్చేస్తది మనకి ఆటోమేటిక్‌గా. మీకు ప్రతీదీ ఇన్‌స్ట్రక్షన్స్ రాస్తదనమాట. ప్రొడక్ట్, ప్రైస్, క్వాంటిటీ. చూడండి. ఇక్కడ లేబుల్‌లో చూడండి. ప్రొడక్ట్ నేమ్, ప్రైస్, క్వాంటిటీ అండ్ కాపీ ఫర్ ద టైప్. చూడండి. ఇప్పుడు మనకి ఏటేటి రాసిందో చూడండి. రాజేష్ స్టోర్స్ యాప్ ఈజ్ రెడీ అండ్ వాట్స్ ఇంక్లూడెడ్. ఈ యాప్‌లో మనకి ఏటేటి ఇంక్లూడ్ చేసిందంటే డాష్‌బోర్డ్ స్టేటస్ ఒకటి, ప్రొడక్ట్ కార్డ్స్ ఒకటి, ఎడిట్ ప్రొడక్ట్స్ ఒకటి, డిలీట్ విత్ కన్ఫర్మేషన్ ఒకటి, సెర్చ్ బార్ ఒకటి ఇంక్లూడ్ చేసింది. కేటగిరీ ఒకటి ఇంక్లూడ్ చేసింది. ఇప్పుడు మనకి ఆ యాప్ అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. ఆహ్, ఓకే. హ్మ్. ఓకే అనేది మనం క్లిక్ చేశామనమాట. మనకది ఇప్పుడు యాప్ అనేది ఎనేబుల్ అవుతదనమాట. మనకి ఇది యాప్ అండ్ వెబ్‌సైట్ డిజైను. మీకు ఈ యాప్ అండ్ వెబ్‌సైట్ డిజైన్ కూడా ఎనేబులింగ్ అనేది మీకు చూపిస్తాను.
చూడండి మనం ఫస్ట్ నుంచి ఇక్కడ చూస్తే ఆహ్, ఇక్కడ మనం ఏ టూల్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మినిమల్ బేస్ టూల్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఎలా యాప్ అనేది బిల్డ్ అవుతది. ఆ బిల్డింగ్ ప్రాసెస్ ఏంటనేది మనం చూసాం. నెక్స్ట్ ఈ యాప్ నేమ్ అడిగింది. నేను ఒక గ్రోసరీ యాప్ అని పెట్టాను. నెక్స్ట్ ఆ యాప్‌కి ఏంటేంటి కావాలి అంటే మన యాప్ ఏ కేటగిరీలో తీసుకోవాలి. స్టోర్ ఓనర్స్ అండ్ మేనేజింగ్ ప్రొడక్ట్స్ కేటగిరీలో తీసుకున్నాం. నెక్స్ట్ మేనేజర్ యాప్, ప్రొడక్ట్ డీటెయిల్స్, డాష్‌బోర్డ్, ఎడిట్ కేటగిరీ, స్టేటస్, తర్వాత సెర్చ్ బార్, డిలీట్ ప్రొడక్ట్స్. సో, ఇన్ని కేటగిరీస్ తీసుకొని యాప్ అనేది ఈ ఏఐ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేసింది. జనరల్‌గా ఒక యాప్‌ని మనం క్రియేట్ చేయాలంటే వాళ్ళకేటంటే ఇప్పుడు గూగుల్‌లో యాప్ క్రియేట్ చేయాలంటే గూగుల్ వెబ్ డెవలపర్ యాక్సెస్ తీసుకోవాలి. ఆ తర్వాత మనకి మెయిన్‌గా వచ్చేసి హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్‌గా చాలా స్ట్రాంగ్‌గా గ్రిప్ ఉండాలి. అది చాలా లెంథీ ప్రాసెస్ ఉంటది. ఆ హెచ్‌టీఎంఎల్ అనేది. సో, ఇప్పుడు మీకు యాప్ అనేది ఎలా క్రియేట్ అయిందనేది కూడా మీకు డీటెయిల్‌గా చూపించాను కదా! ఇక్కడ పబ్లిష్ కూడా ఆప్షన్ వస్తదనమాట. ఇప్పుడు అది కూడా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడొచ్చేసి ఇక్కడ మనం అక్కడ కోడే మీకు హెచ్‌టీఎంఎల్ మీకు చూపిస్తాను చూడండి. మొత్తం చూడండి ఎలా రాసిందో కోడ్ చాలా, చాలా ఎక్కువగా రాసింది. మీకు ఇంత కోడ్ మనం నార్మల్‌గా రాయాలంటే చాలా టైం పడతది. ఇది వితిన్ సెకండ్స్‌లో ఈ కోడ్ అనేది మీకు మొత్తం రాసిందనమాట. ఆల్‌మోస్ట్ చాలా పెద్ద లైన్స్ ఇవన్నీ. ఇవి హెచ్‌టీఎంఎల్‌లో. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ పబ్లిష్ అని కొట్టగానే మీకు ఇక్కడ పబ్లిక్స్ చూడండి. ఇక్కడ రాజేష్ స్టోర్స్ ప్రొడక్ట్ మేనేజింగ్ యాప్ అని వస్తది. ఇక్కడ పబ్లిషర్ అండ్ కాపీ లింక్ అని ఉంటది. ఇక్కడ మనం పబ్లిష్ చేయగానే మనకక్కడ పబ్లిష్ అనేది వస్తది. ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ లింక్ ఉంటదనమాట. ఈ లింక్ అనేది మనం కాపీ చేసుకోవాలి. ఈ కాపీ చేసుకున్న తర్వాత ఆ లింక్ అనేది మీకిక్కడ ఓపెన్ అవుతుందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మీకు ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాననమాట. మీకు యాప్ బేస్డ్ ఎలా అయిందనేది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చూడండి ఇప్పుడు మనం ఆ యాప్ అనేది క్రియేట్ చేసాం కదా! ఇక్కడ ప్రొడక్ట్ అనేది మనకిక్కడ చూడండి మొత్తం లింక్ అనేది జనరేట్ అయింది. అక్కడ జనరల్‌గా నేనేమి ఐటెమ్స్ కూడా నేను అంతగా ప్రొవైడ్ చేయలేదు. వాడు జస్ట్ డిఫాల్ట్ తీసుకున్న ఐటెమ్స్ అన్నమాట. ఇక్కడ బ్రెడ్డు, పన్నీరు, మిల్క్, మ్యాంగో జ్యూస్, పొటాటోస్, బనానా, టమాటోస్ ఇక్కడ చూడండి టమాటోస్ అనేది ఔట్ ఆఫ్ స్టాక్ ఉంది. బ్రెడ్ అనేది ఔట్ ఆఫ్ స్టాక్ ఉంది. రైస్ 1 కేజీ, తర్వాత మ్యాంగో జ్యూస్, పొటాటో చిప్స్ అన్నమాట. ఇది మనం జనరల్‌గా ఈ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని స్టాక్ ఉన్నాయి, ఎన్ని ఔట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి. ప్రొడక్ట్ యాడ్ చేసుకోవాలంటే మనం ప్రొడక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ ఏ కేటగరీలో యాడ్ ఇక్కడ మన కేటగరీస్ ఉన్నాయి. వెజిటబుల్స్, బేకరీ ఐటెమ్ ఉంది. నేను రస్క్ అనేది యాడ్ చేస్తాను. ఎంఆర్‌పీ వచ్చేసి రూ. 40 పెడతాననమాట. క్వాంటిటీ వచ్చేసి ఒక 10 పీసెస్ పెడతాను. పెట్టగానే మీకిక్కడ కేటగరీ బేకరీ పెట్టాను కదా! ఇక్కడ యాడ్ ప్రొడక్ట్ అని కొట్టగానే మీకిదొక ప్రొడక్ట్ అనేది యాడ్ అవుతది. రస్క్ రూ. 40 ఎంఆర్‌పీవి 10 క్వాంటిటీ. ఇది మనం స్టోర్ మేనేజర్ ఈ ప్రొడక్ట్ మేనేజింగ్ కింద ఈ లింక్ అనేది మనం బేస్ డెవలప్ చేసాము. చూడండి ఏఐ అనేది చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. వితౌట్ హ్యూమన్ చూడండి మొత్తం ఎలా క్రియేట్ చేసిందో చూడండి ఒకసారి లింక్. చాలా యాక్యురేట్‌గా ఉంది. లింక్ యూజర్‌గా ఉంది. ఇక్కడ క్లాడ్ ఏఐ పబ్లిక్ రాకుండా మన లింక్ అనేది మన మనకు నచ్చినట్టు పేరు డొమైన్ మార్చుకోవాలంటే మీరు గిట్‌హబ్ గాని, ఇంకా నెట్‌లిస్ట్ అని ఒక వెబ్‌సైట్ ఉంటది. కస్టమైజ్డ్ ఉంటది. అందులో గాని మనం ఆ వెబ్‌సైట్‌ని అడ్రెస్‌ని చేంజ్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి ఇప్పుడు మన యాప్ అండ్ వెబ్‌సైట్ డిజైన్. నెక్స్ట్ ఇప్పుడు క్లౌడ్ ఏఐలో మరొక్క ఫీచర్ అనేది మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. నెక్స్ట్ ఇక్కడ మనం పబ్లిష్ చేసాం గదా! ఇక్కడికి ఇది వదిలేసేయండి. నేను నిన్న చేసిన ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఒక మినిమల్ డెవలపర్ పోర్ట్‌ఫోలియో అనేది క్రియేట్ చేశాను. ఈ పోర్ట్‌ఫోలియో వచ్చేసి ఆహ్, ఇక్కడ నేను నా పర్సనల్ డీటెయిల్స్ అనేది మొత్తం మీకు ఎంటర్ చేసి చూపించాను. మొత్తం పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాననమాట.
ఈ పోర్టఫుల్ ఎలా వర్క్ అవుతుందంటే మీకు జస్ట్ మీ కస్టమైజ్డ్ ఈ పోర్టఫోలియో వచ్చేసి మీకు దీనికి కోడ్ కూడా ఉంటది. దీని హెచ్‌టీఎంఎల్ కోడ్ చూడండి ఎలా రాసింది మొత్తం. నాకు తెలిసి ఈ కోడ్ అప్రాక్సిమేట్‌గా 386 లైన్స్. 386 లైన్స్ వితిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మీకు రాసింది. ఇది నేను శాంపుల్‌గా క్రియేట్ చేసిందనమాట. ఆహ్, వెబ్‌సైట్స్ అయిపోయింది. నెక్స్ట్ మీకు డాక్యుమెంట్ టెంప్లెట్స్ డెవలప్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ క్రియేటివ్ ప్రాజెక్ట్స్ అని ఉంది. నేను మళ్ళీ ఇక్కడ ఇక్కడ ప్రొడక్ట్ ఆర్టిఫైల్స్‌లోకి వెళ్ళి మీకు ఇవి ఆర్టిఫైల్స్‌లో యాడ్ న్యూ ఆర్టిఫైల్ అని మనం క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్స్ అండ్ టెంప్లెట్ ఆప్షన్ చూపిస్తుంది. ఆహ్, ఓకే. ఆహ్, నేను ఒక నేమ్ ఇస్తాను. హ్మ్. ఈ డాక్యుమెంట్ కూడా ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ కావాలి? బిజినెస్సా? లీగలా? పర్సనలా? లైఫా? అకాడమిక్ రీసెర్చ్ అని ఉంది. మనకెలా కావాలి? ఇన్వాయిస్‌లో కావాలా? కవర్ లెటర్‌లో కావాలా? అగ్రీమెంటా? లెటర్ మెయిల్ టెంప్లేటా? అదర్ పర్పసా? రిపోర్ట్ పర్పస్, అగ్రీమెంట్ కాంటాక్ట్, ఈమెయిల్ రైటింగ్. నాకొచ్చేసి ఇన్వాయిస్ అండ్ రిసిప్ట్‌లో కావాలి డాక్యుమెంట్. అది కూడా ప్రొఫెషనల్‌గా కావాలి. మనకి టైప్ ఆఫ్ ఇన్వాయిస్ వచ్చేసరికి జీఎస్టీ ఇన్వాయిస్. ఆహ్, ప్రెజెంట్ మనకి అన్ని ఏ ఐటెమ్స్ కొన్నా మనకి జీఎస్టీ ఇన్వాయిస్ కావాలి కాబట్టి, జీఎస్టీ ఇన్వాయిస్ టైప్ అడుగుతాను. ఓకే. మనకిక్కడ ఎన్ని సెకండ్స్ ఆన్సర్ తీసుకుంటుందంటే, మీకు ఆన్సర్స్ కూడా మీకు చూపిస్తది. ఇక్కడ చూడండి హెడర్ ఫైల్ హెచ్‌టీఎంఎల్‌లో మొత్తం మనకి కోడ్ రాస్తుంది ఫస్ట్. మీకు ఈ కోడ్ రాసిన తర్వాత మీకు మొత్తం జీఎస్టీ ఇన్వాయిస్, టెంప్లేట్, ఇంటరాక్టివ్, ఆర్టిఫై ఈ మొత్తం ఇదంతా కోడ్ మొత్తం రాస్తుంది మీకు. ఈ హెచ్‌టీఎంఎల్ కోడింగ్ అనేది అవుతుంది. ఈ వర్క్ అయిన తర్వాత మీకు ఆ బిల్ అనేది ఎలా వస్తదో మీకు చూపిస్తుంది. ఒరిజినల్ రిసిప్ట్. చూడండి ఇక్కడ టాక్స్ ఇన్వాయిస్ కూడా క్రియేట్ చేసింది. చూడండి ఇన్వాయిస్ వచ్చేసరికి ఇక్కడ నేను ఆహ్, సపోజ్ నేను ఒక కంపెనీ నేమ్ ఇస్తాను. నేను ఒక ట్రాడర్ నేమ్ ఇస్తాననమాట. ఇక్కడ నేమ్ ఇచ్చాను. ఈ నేమ్‌తో మనకి మళ్ళీ అప్‌డేట్ అవుతది చూడండి ఒకసారి. ఇక్కడ కంపెనీ నేము అనురాధ ట్రాడర్స్ అని ఇచ్చాను. ఆ అనుర ఇక్కడ మళ్ళీ డ్రాఫ్టింగ్ చూడండి. ఆ కంపెనీ నేమ్ ఎక్కడైతే ఇక్కడ కోడ్ ఉందో, ఆ కోడ్‌లో చేంజ్ అవుతది. చేంజ్ అయిన తర్వాత చూడండి థిస్ కంపెనీ బోత్ హెడర్ అండ్ చూడండి ఇక్కడ అనురాధ ట్రాడర్స్ అని వచ్చింది. నేను అడ్రెస్ మళ్ళీ మోడిఫై చేస్తాను చూడండి. అడ్రెస్ హ్మ్. పూర్ణ మార్కెట్ విశాఖపట్నం అని ఇస్తాను చూడండి. పూర్ణ మార్కెట్ విశాఖపట్నం అడ్రెస్ ఇచ్చాను నేను. ఈ అడ్రెస్ కూడా మనకి చేంజ్ అయిపోతది. చూడండి ప్రతీదీ చేంజ్ అవుతది. పూర్ణ మార్కెట్ విశాఖపట్నం. విశాఖపట్నం కోడ్ కూడా అదే జనరేట్ చేసింది ఆటోమేటిక్. నేనేం కోడ్ ప్రొవైడ్ చేయలేదు. ఇన్వాయిస్ నంబరు 12థ్ ఏప్రిల్. డ్యూ డేట్స్ వచ్చేసరికి ప్రొడక్ట్ సర్వే నేమ్స్ అన్నమాట. ప్రొడక్ట్ నేమ్ వచ్చేసి
హ్మ్. ప్రొడక్ట్ నేమ్ ట్రై మీ చిప్స్. యూనిట్స్ హ్మ్. హ్మ్. 10 యూనిట్స్. నెక్స్ట్ హ్మ్. క్వాంటిటీ 5 కేజీస్. నెక్స్ట్ రేటొచ్చేసి రేట్ పర్ ప్యాకెట్ పర్ ప్యాకెట్ రేట్ కూడా నేనిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తా. పర్ ప్యాకెట్టు 70 రూపీస్. హ్మ్. 70 రూపీస్. హ్మ్. నెక్స్ట్ ఆహ్, హ్మ్. జీఎస్టీ జీఎస్టీ 5%. జీఎస్టీ 5%. జీఎస్టీ 5% ఈ ఐటెమ్‌కి. నెక్స్ట్ అనేది మనం ఇచ్చామనుకోండి, ఆ ప్రాంప్ట్ మీద బిల్ క్రియేట్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ మారుతది. మళ్ళీ చూడు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎళ్తాయి. ఇక్కడ, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మార్చాలి. మళ్ళీ వెళ్తుంది చూడు. మొత్తం అక్కడ కోడ్ ఎలా మోడిఫై అవుతుంది చూడండి ఇక్కడ. డియర్ కాంటాక్ట్ ట్రై మీ ప్రాపర్టీస్ అని వచ్చింది. ఎడిట్ అవుతుంది కోడ్. చూడండి ఎంత ఫాస్ట్‌గా ఎడిట్ అవుతుందో. మనం చూడండి ఇక్కడ ప్రొడక్ట్ నేము ట్రై మీ చిప్స్, క్వాంటిటీ 10, 5 కేజీస్ పర్ ప్యాకెట్ రేటు, ఎంఆర్‌పీ 70 రూపీస్, జీఎస్టీ 5% అని ఇచ్చాం గదా! ట్రై మీ చిప్స్. హెచ్ఎస్ఎన్ కోడ్ అని ఉంటది. ప్రతి ప్రొడక్ట్ మీద హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటది. చిప్స్ చూడండి 70 రూపీస్, 700 5% టాక్స్ అని ఇవ్వగానే అది చూడండి ఆటోమేటిక్‌గా మనకి సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీగా కన్వర్ట్ అయ్యింది. టోటల్ టాక్స్ కూడా యాడ్ అయ్యింది. ఇందులో మనం డిస్కౌంట్ అనే కాలన్ యాడ్ చేద్దాం. డిస్కౌంట్ 2%. డిస్కౌంట్ 2% అనేది మనం యాడ్ చేయగానే మనకి డిస్కౌంట్ కూడా ఎలా కట్ అవుతుందో చూద్దాం. ఇన్వాయిస్ టెంప్లేట్‌లోకి వెళ్ళి ఇక్కడ సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ, ఐజీఎస్టీ ఇచ్చి టోటల్ డిస్కౌంట్ కూడా మనకిస్తుంది. అనురాధ ప్రొడక్ట్స్ చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ 5 కేజీస్ ప్యాకెట్స్ ఇవన్నీ యాడ్ చేసాం. 735 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ గ్రాండ్ టోటల్ దగ్గరికొచ్చినప్పటికి డిస్కౌంట్ 2% యాడ్ చేశాం గదా! 2% అక్కడ కాలిక్యులేట్ చేసి మీకు తగ్గించిందనమాట. టోటల్‌గా ఈ ప్రొడక్ట్ అనేది 720 రూపీస్‌కొచ్చింది. ఆహ్, ఆహ్, బ్యాంక్ బ్రాంచ్ వచ్చేసరికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మధురవాడ. మీకు ఆ బ్యాంక్ అడ్రెస్ కూడా మీకు మోడిఫై అయిపోద్ది. అది కూడా మీకొస్తది చూడండి ఇక్కడ. మీకు ఆ బ్యాంక్ అడ్రెస్ కూడా మోడిఫై అయిపోద్దనమాట. మీకు మోడిఫై అవుతుంది చూడండి. ఇక్కడ బ్యాంక్ అడ్రెస్ వచ్చేసి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, అకౌంట్ నంబరు, బ్రాంచ్ మధురవాడ. ఈ తర్వాత వచ్చేసరికి ప్రింట్ సేవ్ యాస్ పీడీఎఫ్ అని కొడతాం. ఆ పీడీఎఫ్ అయిపోద్ది. మనం పబ్లిష్ చేసామనుకోండి, పబ్లిష్ చేసుకోవచ్చు. జీఎస్టీ ఇన్వాయిస్ టెంప్లెట్ పబ్లిష్. పబ్లిష్ కొడితే ఆ ఇన్వాయిస్ అనేది మీకు పబ్లిష్ అయిపోద్ది. సో, ఈ విధంగా మనం ఇన్వాయిసెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి జనరల్‌గా మన జీఎస్టీ ఇన్వాయిసెస్ అనేది క్రియేట్ చేయాలన్నా, దాని ట్యా దాని అకౌంట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలంటే బేసిక్‌గా అకౌంటెంట్స్ అనే వాళ్ళు ఏం యూజ్ చేస్తారంటే టాలీ సాఫ్ట్‌వేర్ ఉంటది. ఆ టాలీ సాఫ్ట్‌వేర్‌కి పర్ ఇయర్‌కి ఇంత సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఉంటదనమాట. ఇందులో గోల్డ్, ప్లాటినమ్, సిల్వర్ ఉంటది. సో, వచ్చేసి మా షాప్‌లో వచ్చేసి ఆహ్, టాలీ సాఫ్ట్‌వేర్ వచ్చేసి ప్లాటినమ్ ప్లాన్ తీసుకుంటారనమాట ఎవ్రీ ఇయర్. అదేంటంటే ఒకేసారి ఇద్దరు యాక్సెస్ చేయొచ్చు బిల్లింగ్ వచ్చేసి.
ఆ సాఫ్ట్‌వేర్ వర్క్ కూడా ఇది చాలా సింపుల్‌గా చేస్తుందనమాట. మీకు ప్రతి డాక్యుమెంట్ డీటెయిల్స్ బిల్లింగ్ అనేది చాలా క్లారిటీగా చేస్తుంది. ఇంకా అప్‌డేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇలాంటి అప్‌డేట్ చేస్తే ఇప్పుడు మన సాఫ్ట్‌వేర్స్‌కి కూడా అంత అమౌంట్ అనేది మనం పే చేయక్కర్లేదు. ఇది టాలీ సాఫ్ట్‌వేర్. టాలీ వెర్షన్‌లో మీకు ఇలా చేయొచ్చనమాట. జనరల్‌గా ఈ ఏఐ యూజ్ చేసి మొత్తం క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకో ఫీచర్ వచ్చేసరికి ఇప్పుడు మనం గేమింగ్ ఉంది, ప్రొడక్టివిటీ టూల్స్ ఉంది, క్రియేటివిటీ టూల్స్, క్విజ్, సర్వే, స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ ఉంది. మనం గేమింగ్‌లోకి వెళ్ళినా ఇప్పుడు క్రికెట్ మ్యాచ్‌ది మనం లాంచ్ చేసాం కదా! దాని యొక్క గేమ్ అన్నమాట ఇది. సో, వచ్చేసి ఇది ఆర్కేడ్ క్రికెట్ 320 బిల్జ్ 5 అవర్స్ గేమ్ అన్నమాట. సోలో వర్సెస్ సీపీ అంటే ఒకవైపు సిస్టమ్ ఆడతారు. ఒకవైపు మనం ఆడతాం అన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి పుష్ 1-2 రన్స్, డిఫెండ్ గాని మనం ఈ డిఫెండ్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ డిఫెండ్ అంటే డాట్ బాల్ ఫర్ 0 డిఫెండ్ వెల్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హ్మ్. ఇక్కడ మనకిక్కడ స్కోర్ కావాలి కదా! సో, షో మీ ఏ స్కోర్ కార్డ్. ఇది జస్ట్ మనం ఫన్నీ గేమ్‌గా ఆడుకోవచ్చు. ఇంకా మనం క్రియేట్ చేయాలంటే దానికి సరైన ప్రాంప్ట్స్ అన్నీ ఇస్తే అది మనకి చాలా క్లారిటీగానే మనకి ఇచ్చేస్తది. అంటే క్రియేట్ చేస్తది. ఇక్కడ చూడండి డిఫెండ్, పుష్, డ్రైవ్, స్లాగ్ అని ఉంది కదా! ఇక్కడే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. వేరే ప్రాంప్ట్ యాడ్ అవుతదనమాట మీకు వెంటనే. ఇక్కడ డివైస్ స్కోర్ కార్డ్ ఓవర్‌లే డిస్‌ప్లే ద గేమ్ స్టాటిస్టిక్స్. గేమ్ స్టాటిస్టిక్స్ అనేది ఇంకా అవుతుందనమాట మొత్తం. మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళింది గేము. ఇప్పుడు మనం ఇక్కడ బాల్ యార్కర్ ఏస్తారనమాట. ఈ బాల్ పుష్ చేసామనుకోండి 1 రన్ వస్తది. స్కోర్ కార్డ్ ఇక్కడ యాడ్ అయ్యింది. స్కోర్ కార్డ్ చూడండి 0 ఫర్ 0 ఎండింగ్స్ అని వస్తుంది. ఒకవైపు సీపీయూ, ఒకవైపు మనం వాడతాం అనమాట. ఇది జనరల్‌గా ఎలా ఎలా బిల్డ్ చేసుకోవచ్చని నేను చూపించాను. రియలిస్టిక్‌గా వచ్చినోడికి దానికి తగ్గట్టు మనం ప్రాంప్ట్స్ డెవలప్ చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ ప్రొడక్టివిటీ టూల్స్‌కొస్తే ఆహ్, ప్రతిసారి మనం న్యూ ఆర్టిఫాక్ట్ టైప్ చేసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొడక్టివిటీ టూల్స్‌కొచ్చేసరికి ఇప్పుడు మన ప్రొడక్టివిటీ ఏం కావాలి? ప్రొడక్షన్ టూల్స్ అంటే ఆహ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని ఒక టైప్ చేశాను. అని వచ్చింది ఇక్కడ చూడండి. మనకి ప్రొడక్టివిటీ టూల్స్ ఏం కావాలంటే హ్యాబిట్ ట్రాకరా? లేకపోతే ఫోకస్ టైమింగ్ గాని, అదర్ యాక్టివిటీస్ గాని మన హ్యాబిట్ ట్రాక్ అని పెట్టామనుకోండి. ఇక్కడ ఈ ట్రాకింగ్ అనేది ఎలా చేయాలి? అంటే స్టూడెంట్ స్టడీ పర్పస్ ట్రాకింగ్ కోసమా? టీమ్ వర్క్ గురించా? జస్ట్ ఫర్ పర్సనల్ యూజెస్ ఆర్ జనరల్ ఆడియన్స్. మనం స్టూడెంట్ స్టడీ ట్రాకింగ్ యూజ్ చేసి మనం ఏంటంటే ప్రోగ్రెస్, రిమైండర్ అలర్ట్స్, కేటగిరీ ట్యాగ్స్ కావాలి. ఈ 3 కేటగరీస్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత మనకి హ్మ్. ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఇచ్చిన ప్రాంప్ట్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ గాని, ఈ ప్రాంప్ట్ కాపీ గాని చేసుకోవచ్చు. మనకి ఇక్కడేంటంటే హ్మ్. ప్రోగ్రెస్ స్టేటస్, స్ట్రీక్, లాంగెస్ట్ స్ట్రీక్ పెర్ హాబిట్, వీక్లీ కంప్లీషన్ బార్ చార్ట్, ఓవరాల్, తర్వాత సెట్ రిమైండ్ పెర్ హాబిట్, నెక్స్ట్ హెల్త్. మన కేటగరీస్ మన హెల్త్ గురించి, స్టూడెంట్ హెల్త్ గురించే తీసుకుందాం. హెల్త్ అండ్ అదర్ హాబిట్స్. హ్మ్. మేక్ ష్యూర్ హెల్త్ అండ్ అదర్ ప్రాంప్ట్ కేటగిరీస్. ఓకే. ఇక్కడ స్టూడెంట్ హ్యాబిట్ ట్రాకర్ కూడా దాని కోడ్ రాస్తుంది చూడండి మొత్తం అంతా. మన ఏ డే నుంచి సండే నుంచి అప్ టు సాటర్‌డే వరకు డేటా ట్రాకింగ్ అనేది తీసుకుంటది హెల్త్ డేటా.
మొత్తం చాలా ఫాస్ట్‌గా రాస్తుంది చూడండి. ప్రాంప్ట్ డెవలప్ చేస్తుంది. నోటిఫికేషన్ గ్రాంటెడ్ కాన్స్టెంట్ టుడే. చాలా లైన్స్, చాలా హెవీ లైన్స్ రాస్తుంది ప్రాంప్ట్స్ కూడా. ఫాంట్ సైజ్ 6. ఓకే. మార్నింగ్ వర్కౌట్, రీడ్ టెక్స్ట్ బుక్, డ్రింకింగ్ 8 గ్లాస్ హ్యాబిట్స్ అని ఉంది కదా ఇక్కడ. న్యూట్రిషన్ న్యూట్రిషన్ ఫుడ్ న్యూట్రిషన్ ఫుడ్స్ ఇది హెల్త్ కేటగిరీయే. ఇప్పుడు మనం న్యూట్రిషన్ ఫుడ్ అనేది యాడ్ చేసాము. మీకు ఈ హెల్త్ కేటగిరీ ఎనేబుల్ రిమైండర్స్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టాటస్ వచ్చేసరికి హెల్త్ యాక్టివిటీస్ అనే 4 ఉన్నాయి. స్ట్రైక్స్ 0. ఈరోజు ఇంకేం చేయలేదు, ఇంకా ప్రెజెంట్ ఈరోజు కాబట్టి మనం ఇచ్చేసాము. హ్యాబిట్ ట్రాకర్ అనమాట. రీడ్ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి మనం ఇక్కడ హ్యాబిట్ ట్రాకర్ జస్ట్ క్లిక్ చేయగానే మన ప్రోగ్రెస్ అనేది ఎంత 25%, అంటే ఒక 4 ఛాలెంజెస్‌లో ఒక ఛాలెంజెస్ అనేవాడు కంప్లీట్ చేసాడు. నెక్స్ట్ ఇలా క్లిక్ చేస్తే నీకు జస్ట్ మనం ఇలా హ్యాబిట్స్‌ని మనం అప్డేట్ చేసుకొని మన పర్సెంటేజ్ ఎంతుందో అది చూసుకోవడానికే వర్క్ అవుతది. ఆహ్, ఇది కూడా గ్రాఫ్ చూపిస్తది మళ్ళీ ఇక్కడ హ్యాబిట్ ట్రాకింగ్. ఈ హ్యాబిట్ ట్రాకింగ్ అనేది కూడా మీకు శాంపుల్‌గా మీకు ఈ లింక్స్ అనేవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాం వీడియోలోన. కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఈ లింక్స్ అనేవి అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. ఇది ప్రొడక్టివిటీ టూల్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్రియేటివిటీ టూల్స్ ఉంది. ప్రాజెక్ట్స్, క్రియేటివ్ ప్రాజెక్ట్స్ మనం తయారు చేసుకోవచ్చు. నేను ఒక ప్రాజెక్ట్ ఇక్కడ దేర్ ఈస్ సో మచ్ కెన్ బ్రింగ్ ద లైఫ్ ఈజ్ 2 పాయింట్స్ రైట్. మనకి ఆ ప్రాజెక్ట్ అనేది ఎలా కావాలంటే ఒక షార్ట్ స్టోరీ, ఫిక్షనా, విజువల్ ఆర్ట్‌లో కావాలా, ఇంటరాక్టివ్ ఎక్స్‌పీరియన్స్ కావాలా. ఇంటరాక్టివ్ ఎక్స్‌పీరియన్స్ చేసామనుకోండి, ద ఎపిక్ అండ్ డ్రామాటిక్ కావాలి. ఆ ప్రాజెక్ట్ అనేది దేని వైపు ఫ్యాంటసీ, మైథలాజికలా, లవ్ రిలేషనా అండ్ నేచర్ అండ్ న్యా నేచర్‌లో పెడదాం మనం. ఈ ఈ ప్రాజెక్ట్స్ ఏం క్రియేట్ చేస్తా చూద్దాం. కాస్మిక్ అండ్ ఇంటరాక్టివ్ అన్‌విజువల్ ఎక్స్‌ప్లోర్ అంట. మనకు నచ్చిన ప్రాజెక్ట్ కూడా మనం నేమ్ ఇక్కడ యాడ్ చేసుకొని చేయొచ్చు. ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసిస్తది. కాకపోతే నేను ఇన్‌బిల్డ్‌గా ఇచ్చాను. హ్మ్. నేను నేచురల్ డిజాస్టర్స్ అని ఇచ్చాననమాట టైటిల్. హ్మ్. ఓకే. Big dramatic and think mode any changes if I build, for example, the real facts. చేంజెస్ ఇంకేమైనా చేంజెస్ చేయాలా? అది క్రియేట్ చేసే ముందు అడుగుతుందనమాట. కాకపోతే మనం నో చేంజెస్ అని పెడదాం. నో చేంజెస్. ఇప్పుడు నో చేంజెస్ అని ఇస్తే అది క్రియేట్ చేస్తది. ఇక్కడ ఆన్సర్ కూడా చూడండి 1 సెకండ్, 2 సెకండ్స్ ఇలా చూపిస్తుంది. చూడండి కీ ఫీచర్స్ ఎలా తయారవుతుందంటే, ద యూజర్ వాంట్స్ టు బిల్డ్ ఇంటరాక్టివ్ నేచురల్ డిజాస్టర్ ఎక్స్‌పీరియన్స్. లెట్స్ మీ క్రియేట్ ఏ టాపిక్. డ్రామాటిక్ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి క్రియేట్ చేస్తుందనమాట ఇది మొత్తం.
దీని మొత్తం చూడండి. అప్లికేషన్, విజువలైజేషన్ సోవర్ట్స్ ఇవన్నీ యూజ్ చేస్తుంది. ఇవన్నీ యూజ్ చేసి మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తుందనమాట. మొత్తం మనకి ఈ పారామీటర్స్ అన్నీ క్రియేట్ చేసుకొని, మనకి ప్రాజెక్ట్ అనేది ప్రతిదీ చేస్తది. నార్మల్‌గా మనం ప్రాజెక్ట్ చేయాలంటే, మనం ప్రతిదీ మనకి కావాల్సిన మ్యాటర్ అంతా డిఫరెంట్ దగ్గరలా సెర్చ్ చేసుకొని, కంబైన్ చేసుకొని ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తాం గదా! ఈ ప్రాజెక్ట్ ఇదేంటంటే టాపిక్ ఇచ్చేస్తే సరి మొత్తం ఆ ఏఐ అనేది చూసుకుంటది. మనకి రియలిస్టిక్‌గా చేసినట్లాగే చేస్తది ఇది కూడాను. ఇక్కడొచ్చేసి ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అయ్యే లోపల ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ వచ్చేసి నేను బేసిక్ ఫ్రీ ప్లాన్ వాడుతున్నాననమాట. ఇదొచ్చేసి $0 ఉంటది. కాకపోతే దీంట్లో ఫ్రీ ప్లాన్‌కొచ్చేసరికి ఇంకా ఫీచర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో, ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. చూడండి ఇక్కడ దీనికి కూడా ప్రాంప్ట్స్ చూడండి. వాల్కనోస్, ఎర్త్‌క్వేక్స్ ఇవన్నీ నేచురల్ డిజాస్టర్స్ సంబంధించిందే కాబట్టి, దానికి కలర్ ఇండికేషన్స్ ఏంటి, మన ప్రతీదీ క్రియేట్ చేస్తుంది. కోడ్ చూడండి కోడ్ అబ్జర్వ్ చేయండి ఫస్ట్. ఇది ఫోర్సెస్ ఆఫ్ ఎర్త్ అనమాట. ఈ ప్రాజెక్ట్ చూడండి ఇక్కడ వాల్కనో సెలెక్ట్ చేసామనుకోండి. ఇట్ వాస్ ప్లానెట్స్ కోర్స్ అండ్ ఇట్ కంటైన్స్ వెల్ అగైన్ అని వస్తుంది. డిస్ట్రక్షన్ స్కేల్స్ కూడా వస్తాయి. ఎర్త్‌క్వేక్స్ ఇలాగ జస్ట్ మీకు విజువలైజింగ్ గానే ఉంటది. పీపీటీ టైప్ అలాగేం చేయదనమాట ప్రాజెక్ట్. జస్ట్ మీకు విజువల్‌గా ఎఫెక్ట్స్ చూపిస్తదనమాట ప్రాజెక్ట్. నెక్స్ట్ క్రియేట్ ప్రాజెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు క్విజెస్ క్విజ్ ఇది కస్టమైజ్డ్ క్లౌడ్ అనమాట. ఇప్పుడు మనంటూ కస్టమైజ్డ్ క్లౌడ్ ఏంటంటే ఇప్పుడు క్లౌడ్ యాప్ ఉంది కదా! యాప్ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ యువర్ యాప్స్ అని ఉంది గదా! ఈ యాప్స్ ద్వారా మనం క్లౌడ్ ఏఐ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇందులో స్కిల్స్ రిక్వైర్డ్ అని ఉంది కదా! ఈ స్కిల్ క్రియేటర్, క్యాన్వాస్ డిజైన్ కూడా మనం క్రియేట్ చేసుకొని యాంథ్రోపిక్ అనే సాఫ్ట్‌వేర్‌తో పార్ట్నర్‌షిప్ అయ్యి మనం జేసుకోవచ్చు వర్క్ ఏదైనా ఉంటే. కస్టమైజబుల్ వచ్చింది. ఆర్టిఫాక్ట్స్‌లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో కొత్తది. ఇప్పుడేంటంటే క్విజ్ ఆర్ సర్వే. క్విజెస్ గానీ, సర్వేస్ గానీ కండక్ట్ చేసుకోవచ్చు. వాట్స్ యువర్ క్విజ్ పర్సనాలిటీ క్విజ్ అండ్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ తీసుకుందాం. మనకి ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఏం కావాలంటే ఈవెంట్ వర్క్‌షాప్‌ది గానీ, సర్వీస్ ఆర్ బిజినెస్, ప్రొడక్ట్ ఆర్ యాప్ మీద మనం ఫీడ్‌బ్యాక్ చేద్దాం. బోత్ రేటింగ్స్ అండ్ కామెంట్స్. అది కూడా మనకి ప్రొఫెషనల్‌గా కావాలా? ఫ్రెండ్లీగా గానీ, మినిమల్ సింపుల్‌గా గానీ. మన క్లీన్ అండ్ ప్రొఫెషనల్.
కేటగిరీ రేటింగ్స్. వాట్ వర్క్ వి విల్ డూ. వి కెన్ ఇంప్రూవ్. బిల్డ్ ఇట్ అని కొడితే మనకది అది క్విజ్ సర్వే అనేది బిల్డ్ అవుతది. హ్మ్. లేయింగ్ ఆఫ్ ద ఫార్మ్ ఎక్కడ లేఅవుట్ చేస్తుంది. రేటింగ్స్ యాడ్ చేస్తుంది. మనకి ప్రతీదీ అప్డేట్‌గా చూపిస్తదనమాట. ఓకే. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ క్రియేట్ అయిపోయింది. క్రియేట్ చూడండి ఇక్కడ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ రేటింగ్ ఇలాగ ఫార్మ్ అనేది క్రియేట్ అవుతది. వాట్స్ టెల్ దట్ ఈస్ ప్రొడక్ట్. సబ్మిట్ ఫీడ్‌బ్యాక్. హ్మ్. ఇది కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ అనమాట. నేము, ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్, రేట్ స్పెసిఫిక్ ఏరియాస్. మనకి ఇంకా డొమైన్స్‌లో ఈ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్‌లో ఇంకేవి కావాలో మనం అవి యాడ్ చేసుకొని మనం అడగొచ్చు. జస్ట్ మనకి వాట్ కెన్ వి ఇంప్రూవ్ యాస్ డెఫినైట్‌లీ ఆర్ మేబీ నో సబ్మిట్ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్. ఓకే. హ్మ్. మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ లెట్ మీ నో ఎనీథింగ్ ఇఫ్ లైక్ ఫోన్ నంబర్, ఫీల్డ్, విజిట్ డేటా ఆర్ లాంగ్వేజెస్ ఇన్ తెలుగు. తెలుగులో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫార్మ్‌ని తెలుగులో చేంజ్ చేయొచ్చు. సో, ఇదొచ్చేసి ప్లాన్ డీటెయిల్స్. మనకి ఇక్కడ ప్రో మాక్సిమం ఉంది. నేను వాడుతుంది బేసిక్ ప్లాన్ కాబట్టి, ఆ బేసిక్ ప్లాన్ మీకది చూపించట్లేదు. బేసిక్ ప్లాన్‌కి చాలా లిమిట్స్ ఉన్నాయి. లిమిట్స్ ఉన్నాయి కాబట్టి అది బేసిక్ ప్లాన్ అనేది చాలా ఎక్కువ సేపుగా మనం వాడలేము. ఇదనమాట క్విజ్ సర్వే ఫార్మ్స్. ఇది టోటల్‌గా వచ్చేసి మనం ఇప్పుడు లాస్ట్‌లో ఒక స్టార్ట్ టు స్క్రాచ్ అని ఉంది కదా! ఆ స్క్రాచ్ అనేది చాలా బేసిక్ లెవెల్ నుంచి చేసుకుంటూ వస్తదనమాట. ఇది ఇంకా ఇదే దానికి మీనింగ్. ఇంకేం లేదు. తర్వాతొచ్చేసి ఇప్పుడు మనం యాప్ ఫుల్ డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇక్కడ చూడండి సెట్టింగ్స్ వచ్చేసరికి మనకి బిల్లింగ్ కేపబిలిటీస్, కనెక్టర్స్, క్లౌడ్ ఉంటది. జనరల్ ఎక్స్‌టెన్షన్ డెవలపర్ కింద కూడా ఉంటది. డెస్క్‌టాప్ యాప్ అనేది. మనకిక్కడ థీమ్స్ మార్చుకోవచ్చు. లైట్, డార్క్ ఆటోలో పెడితే ఇబ్బందిగా ఉంటది కాబట్టి మరి నేను పెట్టలేదు. బ్యాక్‌గ్రౌండ్ యానిమేషన్స్ ఉంటాయి. ఎనేబుల్‌లో ఉంది. ఆటోలో ఉంది. చార్ట్ ఫాంట్స్ సైజు. నెక్స్ట్ ఆహ్, అకౌంట్ వచ్చేటప్పటికి ఇది అకౌంట్‌లో మనం ఏ డివైజెస్ చూడండి ఇలా క్రియేటెడ్ అయ్యున్నాయి. క్లౌడ్ డెస్క్ ఏపీ. మొత్తం డీటెయిల్స్ అన్నీ చూపిస్తది. ఇది ఆర్గనైజేషన్ ఐడీ అనమాట. అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. లాగౌట్ అవ్వాలంటే లాగౌట్ అవ్వచ్చు. బిల్లింగ్ అంటే మనకి ఫ్రీ ప్లాన్. ఈ ఫ్రీ ప్లాన్‌లో ఏటేటొస్తాయంటే కోడ్స్, విజువలైజేషన్ డేటా వస్తది. రైట్, ఎడిట్, క్రియేట్ కంటెంట్, అనలైజ్, తర్వాత ఎబిలిటీ టు సెర్చ్, క్రియేట్ ఫైల్స్, ఎగ్జిక్యూట్ కోడ్, అన్లాక్ మోర్ క్లౌడ్ విత్ డెస్క్‌టాప్ ఎక్స్‌టెన్షన్స్, స్లాక్ విత్ గూగుల్ వర్క్ స్పేస్ సర్వీసెస్ కూడా కనెక్ట్ అవుతాయి. ఎక్స్‌టెండ్ టు థింకింగ్ కాంప్లెక్సిటీ వర్క్. ఇవి ఇవి ఫ్రీ ప్లాన్‌లో వచ్చేసి ఇక్కడ మన అప్‌గ్రేడ్ ప్లాన్ ఉంది కదా! ఈ అప్‌గ్రేడ్ ప్లాన్ వచ్చేసి మనకి ఇందులో ఆ ప్లాన్స్ అనేవి ఇండివిడ్యుయల్‌గా వస్తాయి. టీమ్ అండ్ ఎంటర్‌ప్రైజ్ ప్లాన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడొచ్చేసి మన ఇండివిడ్యుయల్ ప్లాన్స్‌లో చూస్తే ఇప్పుడు ప్రో ప్లాన్ వచ్చేసి $17. $17 ఇది అమెరికన్ కరెన్సీ. మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. మన మన అమౌంట్ పే చేసినప్పుడు.
ద క్లౌడ్ కోడ్ డైరెక్ట్‌లీ కోడ్ బేస్డ్ ఉంటది. టాస్క్ ఇంకా హైయర్ ఉంటది. యూసేజ్ లిమిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. రీసెర్చ్ అనేది ఇంకా డీప్‌గా చేస్తది. ఇది మాక్సిమం ప్లాన్. ఇది యూఎస్‌డి డాలర్స్‌లో ఉంది కదా! ఇది $100. దీనికి కమిట్మెంట్ ఉండదు. ఈ ప్లాన్ అనేది ఎప్పుడైనా కాన్సెల్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి హై ట్రాఫిక్ టైమ్స్ ఉన్నప్పుడు ప్రయారిటీ యాక్సెస్ కూడా ఉంటది. హై ఔట్‌పుట్ లిమిట్స్ ఒస్తాయి. తర్వాత టీమ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ వచ్చేసరికి టీమ్ ప్లాన్ వచ్చేసి ప్రీమియం సీట్ ఉంటే $100 స్టాండర్డ్ కావాలంటే మనకి $20 ఉండాలి. $20 పే చేసుకోవచ్చు. దీనికి ఖచ్చితంగా వర్క్ మెయిల్, ఈమెయిల్ అడ్రెస్ ఉండాలి. ఏ కంపెనీ మనకి వర్క్ మెయిల్ ఇస్తారో ఆ అడ్రెస్ అది కంపల్సరీగా ఉండాలి. ఇది పర్సనల్ మెయిల్స్‌తో అయితే లాగిన్ చేయడానికి అవ్వదు. సో, ఇది ఫ్రెండ్స్ మనకి క్లౌడ్ ఏఐ అనమాట. మేము క్లౌడ్ ఏఐ గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ప్రతీదీ వీడియోలో కవర్ చేసి వచ్చాననమాట. ఇది ఈ ఏఐ అనేది చాలా అప్‌డేటెడ్‌గా ఉంది. చాలా అప్‌డేటెడ్ వెర్షన్. దీనివల్ల సాఫ్ట్‌వేర్ జాబ్స్ పోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. యాప్స్ క్రియేట్ చేస్తుంది. మనకి ప్రాంప్ట్స్ ఎలా కావాలంటే అలా నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు. తర్వాత ప్రతీదీ సాఫ్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్ సంబంధించిన డిపార్ట్‌మెంట్ వర్క్ అంతా చేస్తుందనమాట. సో, ఇంకా ఇలాంటి వీడియోస్ మన కంటెంట్ గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. టక్‌రాహుల్ యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. అలాగే మన వాట్సాప్ కమ్యూనిటీ ఛానెల్‌ని కూడా ఫాలో అవ్వండి. అలాగే నా ఇన్‌స్టా ఐడీ కూడా ఫాలో అవ్వండి. ఇంకా అప్డేట్స్ అనేవి ఇంకా అలా ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం అనమాట. థాంక్ యూ. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్ యూ.